కొలుకుపూడి శ్రీనివాసు పాపం ఈయన తిరువూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అది కూడా ఓకే. కూటమి వేవ్‌లో గెలిచేసారా ఏంటనేది. కాకపోతే ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు ఈయనొక్కడే మాత్రం. ఈయనేమి రాజకీయ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చిన వ్యక్తి ఏం గాదు. కాకపోతే ఆయన అప్పట్లో రైతుల తరపున చేసిన ఉద్యమం గాని, ఇవన్నాటిలో బాగా సక్సెస్ అయ్యారు. మంచి ఎడ్యుకేటెడ్, మంచి వర్తున్న క్యాండిడేట్. కాకపోతే ఈయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక ఆరోపణలు. అది కూడా సొంత పార్టీ నుంచే ఎదుర్కొంటున్నారాయన. సొంత పార్టీ నాయకులకే సమాధానం చెప్పుకోవాల్సొస్తుంది. ఇప్పుడు తాజాగా ఆయన చుట్టుకున్న వివాదం ఒక మహిళ ఆత్మహత్య చేసుకోవడం. దానికి ఈయన బెదిరించిన బెదిరింపులే కారణం అని చెప్పడం. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా వివరణ కోరారంట. ఇప్పుడు ఆయన సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఆయన ముందు ఉంది అనేది. ఏదైనా ఒక రకంగా కొలికిపూడి వల్ల బాబు గారికి తలనొప్పి వస్తుందా? లేదంటే ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన్ని ప్రశాంతంగా ఉండనివ్వట్లేదా? ఎందుకంటే ఆయన చాలా అగ్రెసివ్‌గా మొన్న మధ్యన నేను కూడా ఒక వీడియో చేశా. ఆయన మొత్తం బెల్ట్ షాపుల మీద ఆయన చాలా అగ్రెసివ్‌గా వెళ్లారు ముందుకి ఎమ్మెల్యే. మొత్తం బెల్ట్ షాపుల్ని తొలగించాలని ఆయనే రంగంలోకి దిగారు. ఎవరైనా సొంత పార్టీ ఎమ్మెల్యే బెల్ట్ షాపులు పెడుతుంటే అందులో కమిషన్లు తీసుకొని సైలెంట్‌గా ఉంటారు. ఈయన మాత్రం చాలా హానెస్ట్‌గా పనిచేశారు ఆ విషయంలో అనుకున్నాం. కానీ ఈ లోపల ఇప్పటికే ఆయన ఒక వివాదాస్పద ఎమ్మెల్యేగా ఇంతకుముందు తిరువూరు ఎమ్మెల్యేలు ఎవరున్నారంటే ఎవరికీ తెలియదు. సైలెంట్‌గా ఉండేవారు. ఈయనొచ్చిన తర్వాత మాత్రం ఈ వివాదాల్లో చిక్కుకోవడం వల్ల రాష్ట్రం అంతా ఈయన పేరు మారుమోగిపోతుంది. కొలుకుపూడి శ్రీనివాస్ అని. అంతకుముందు కూడా ఈయనకి ఒక గుర్తింపు ఉందనుకోండి. అయితే తాజాగా ఒక రోడ్డు వివాదంలో ప్రధానంగా ఏ కొండూరు మండలం గోపాలపురంలో రోడ్డు విస్తరిస్తుండగా వివాదం జరిగిందట. అది కూడా గ్రామానికి చెందిన బూక్యా రాంబాబు టీడీపీ గ్రామ కార్యదర్శి ఈయన. పైగా ఎమ్మెల్యే కొలుకుపూడి అనుచరుడు కూడా. ఆయన సోదరుడు బూక్యా కృష్ణ ఇంటి పక్కనే నివాసం ఉంటున్నారు. పల్లె పండుగ పథకంలో భాగంగా గోపాలపురంలో సిమెంట్ రోడ్ అయితే వేశారట. అయితే ఈ కృష్ణ కుటుంబ సభ్యులు రోడ్డు వేయకుండా ముళ్ళకంపలు అడ్డేశారంట అక్కడ. ఈ విషయం తెలుసుకొని నేరుగా అక్కడికి వెళ్ళారంట ఈయన ఎమ్మెల్యే. వివాదానికి కారణం ఏంటి తెలుసుకొని ఆళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారంట, చర్చించారట. కాకపోతే స్థానికంగా వినిపిస్తుంది ఆయన బెదిరించారు కుటుంబ సభ్యుల్ని అనేది. కాకపోతే ఈయన ఎప్పుడైతే ఇంటికెళ్ళి చర్చించి వచ్చారో, వచ్చిన తర్వాత ఆ బూక్యా కృష్ణ భార్య ఎవరైతే ఉన్నారో ఆమె పురుగుల మందు తాగేశారు అనేది ఇది తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు విజయవాడలో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించారు. కాకపోతే కొలుకుపూడి ఇంటికొచ్చి కొట్టారు అని చెప్పి ప్రధానంగా అక్కడ ఒక ఆరోపణ. లేదంటే ఆయన బెదిరించారు అనేది. కాకపోతే ఈయన చెప్పింది ఏంటంటే, లేదు మేము చర్చించానంటే రోడ్డుకి అడ్డంగా కంచె వేయడం తప్పు అని చెప్పాను తప్ప అంతకు మించి నేనేం చెప్పలేదు అనేది ఎమ్మెల్యే ఇస్తున్న వివరణ. కాకపోతే ప్రతిపక్షం ఈ విషయం మీద రాద్ధాంతం కూడా చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అధిష్టానం జోక్యం చేసుకొని ఏం జరిగిందో వివరణ ఇవ్వాలి అని చెప్పి సీఎం కార్యాలయం నుంచి కూడా ఆదేశాలు జారీ చేశారట. దానికి కూడా ఈయన ఏదో వివరణ ఇచ్చారనేది కూడా మరి ఏమి ఇచ్చారు అనేది ఇంకా పూర్తిగా బయటికి రాలేదు. ఏది ఏమైనా కొలుకుపూడి శ్రీనివాస్ పాపం ఆయన వివాదాల్లో చిక్కుంటున్నారు. మరి ఆయన కావాలని చేస్తున్నారా? లేదంటే వివాదాలు కొని తెచ్చి పెట్టుకుంటున్నారా? ఎమ్మెల్యేగా ఆయన ఫస్ట్ టైం కాబట్టి ఆ పరిపాలన అంటే కింది స్థాయి నాయకులు ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలా చర్చించాలి, ఎలా కలుపుకెళ్ళాలి, ఆ సమన్వయం అనేది ఏమన్నా మిస్ అవుతుందా ఏంటనేది ఒకసారి ఆలోచించాలి.